ఎందుకంత అర్జెంట్ గా ఇక్కడికి వచ్చారు అంటున్నా నగర్ నుంచి. అవును, రిమాండ్ రిపోర్ట్ వచ్చేందుకు స్టేషన్ నుండి మళ్ళీ రావచ్చు కదా. ఏది అది తీసుకొని ఒకేసారి రావచ్చు కదా. ఎందుకంత అర్జెంట్ గా ఇక్కడికి వచ్చారు అంటున్నా నగర్ నుంచి. అవును, రిమాండ్ రిపోర్ట్ వచ్చేందుకు స్టేషన్ నుండి మళ్ళీ రావచ్చు కదా. ఏది అది తీసుకొని ఒకేసారి రావచ్చు కదా. ఆఫీసర్లు అన్ని జిల్లాల ఎంఆర్ఓలు, అన్ని జిల్లాల డిఎస్పీలు, సిఐలు సహకరిస్తారా? ఎందుకంటే అన్నమయ్య డిస్టిక్ ఉంది, తిరుపతి డిస్టిక్ ఉంది, నగిరి, చిత్తూరు డిస్టిక్, 3 డిస్టిక్ల ఎస్పీల్ని, కలెక్టర్లని, డిఎస్పీల్ని, సిఐల్ని, ఎంఆర్ఓల్ని, మైనింగ్ ఆఫీసర్లని కరెక్ట్ చేసే శక్తి ఒక 2 కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకి ఉందా నేను ప్రశ్నిస్తున్నా. ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదు. ఈరోజు భానుప్రకాష్ అలాగే గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కూడా ఈ మాఫియా చేస్తున్నారు అఫీషియల్స్ సహకారంతో. వీళ్ళ అండతోనే ఇది చెన్నైకి వెళ్తుంది, తమిళనాడుకు వెళ్తుందని క్లియర్గా అన్ని పేపర్లలో ఛానల్లో వస్తే వాళ్ళందరినీ వదిలేసి దాన్ని పోస్ట్ చేసిన పిల్లల్ని కొట్టడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతామని బెదిరించడం, ఏకంగా కౌన్సిలర్లనైతే కేసులో ఇరికిచ్చి ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లేకుండా అక్కడి నుంచి దొంగల్లాగా తీసుకొచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళిపోతారు. ఏదయ్యా రిమాండ్ రిపోర్ట్ అంటే ఆన్ ద వే అంట. అలాగే మీరు చూస్తే మొన్న బియ్యం మాఫియా నగిరిలో 13,000 టన్నులకు పైగా దొరికింది. జార్ అండ్ జాయ్ అది ఎవరిది? తెలుగుదేశం పార్టీ ముఖ్య అనుచరుడు అమృత్ రాజ్ గారిది. మరి ఆయన జాయ్ అండ్ జార్లో పట్టుకున్న వెహికల్స్ ముందర ఎంఆర్ఓ ఉన్నాడు, డిటి ఉన్నాడు, ఎస్ఐ ఉన్నాడు. వీళ్ళందరూ అక్రమంగా తమిళనాడుకు పేద ప్రజలకు ఇచ్చే బియ్యాన్ని దోచుకొని అమ్ముకుంటున్నారు అని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినప్పుడు మరి అతనికి బెయిల్ ఎలా వచ్చింది? పట్టుకున్నావు నువ్వు, పేద ప్రజల బియ్యం పేద ప్రజలకు ఇవ్వకుండా దోచుకుంటుంటే దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ అరెస్ట్ చేయాలి కదా. అది గోడౌన్ల నుంచి వెళ్తుందా బియ్యము స్ట్రైట్ అవే, లేదా డీలర్స్ దగ్గర నుంచి వెళ్తుందా, ప్రజలకు అందకుండా ఏ విధంగా వెళ్ళింది, దీనికి ఎవరెవరు సహకరిస్తున్నారు, ఎంఆర్ఓ బాధ్యత కాదా, డిటి బాధ్యత కాదా, సక్రమంగా ప్రజలందరికీ అందుతుందా లేదా చూసుకోకుండా ఇన్ని వేల టన్నులు పోతుంటే ఎవరి మీద కేసు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఎలా వదిలేశారని నేను అడుగుతున్నా. అంటే తెలియక పట్టేసుకున్నారు, తెలిసిన తర్వాత వదిలేశారు. నిన్న ఈ మధ్యలోనే అతని బర్త్డే, ఎమ్మెల్యే భానుప్రకాష్ ముఖ్య అనుచరుడు అమృత్ రాజ్. సో వాళ్ళ మనుషులు దొరికితే వెంటనే వాళ్ళని వదిలించుకుంటారు, ఎవరి మీద కేసులు పెట్టారు. అదే తమిళనాడు వాడు ఎవడో దొరికినాడు అని చెప్తున్నారు, దాంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఇరికిస్తున్నారు. ఒక తమిళనాడు వాడైనా ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా ఈ ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది? ఒక పెన్షన్ ఇవ్వడానికే సహకరించడం లేదు, ఒక ఇల్లు ఇవ్వాలంటే సహకరించదు, ఏది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇవ్వకూడదు అని చెప్తుంటే మరి ఏ విధంగా ఇది జరుగుతుంది? పైనుంచి ప్రెషర్ చేశారు అంటారు. ఇది ఒక డైలాగ్ అఫీషియల్స్ అందరికీ కూడా. నేను అఫీషియల్స్కి చెప్తున్నాను అండ్ భానుప్రకాష్ కూడా చెప్తున్నాను, నీకు నోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్నలా మొన్న మీరు మాట్లాడిన దాని మీద ఇప్పుడు నేను కేసు ఇవ్వబోతున్నాను, అలాగే డెఫర్మేషన్ సూట్ కూడా వేయబోతున్నాను. ఇన్ని రోజులు నువ్వు కౌన్సిలర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని వదిలేశాను, కానీ రోజు రోజుకి నీకు బాగా ఎక్కువైపోయి నువ్వు మాట్లాడే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈరోజు మేము ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నిన్ను కన్న తల్లే నిన్ను చీత్కరించుకుంది, నీ తోడబుట్టిన వాళ్ళే, నీ తమ్ముడు కానీ నీ సిస్టర్ కానీ నిన్ను చీత్కరించారంటే నువ్వు ఎంత పెద్ద నీచ్ కమీనో అందరికీ తెలుసు. నువ్వు నా గురించి మాట్లాడేంత అర్హత నీకు ఉందా అని అడుగుతున్నా. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత గంజాకి అడ్డాగా మారిపోయింది పుత్తూరు నగిరి. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమ ఇసుక
ఇవన్నీ చేస్తూ నువ్వు మా మీద నిందలేస్తున్నావు. రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 5 ఏళ్ల తర్వాత ఈ 5 ఏళ్లలో నువ్వు చేసిన అవినీతిని కూర్చోబెట్టి కక్కిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మా లీడర్లు బెదిరించో భయపెట్టేస్తో ఎవ్వరు భయపడిపోయేవాళ్ళు లేరు. మీ తాటాకు చెప్పులకి ఎవ్వడు భయపడేవాడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, మేం ప్రజల కోసం ఫైట్ చేసేవాళ్ళం, అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం. ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం. కానీ మీరు వెళ్ళే పరిస్థితి లేదు. చాటలతో పరకలతో కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము, అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు, ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు. అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే 1,86,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది రాష్ట్రంలో, ఆడపిల్లల్ని ఎలా మానభంగాలు చేసి చంపేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అలాగే తప్పుడు కేసులతో ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీకు తప్పు అని చెప్పి నిలదీసిన వాళ్ళని మీరు ఎలా తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారో అన్నీ చూస్తున్నారు. అఫీషియల్స్ని మీరు ఎలా మోసం చేసి ఉద్యోగస్తుల్ని ఈరోజు వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తాం లేదా ఉద్యోగం ఇస్తామని వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొకసారి నోరు గనక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. ఈరోజు తిరుపతి కానీ, రాజంపేట కానీ, నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏ విధంగా కలెక్టర్, ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్లేదానికి, అక్రమ లిక్కర్ వెళ్లేదానికి, అక్రమ ఇసుక వెళ్లేదానికి కనుక్కోండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మేం ప్రజల కోసం ఫైట్ చేసేవాళ్ళం, అధికారంలో ఉంటే ప్రజలకు మంచి చేసిన వాళ్ళం. ఈరోజు గర్వంగా ప్రజల్లోకి మేము వెళ్ళగలం. కానీ మీరు వెళ్ళే పరిస్థితి లేదు. చాటలతో పరకలతో కొడతారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటివన్నీ ఇస్తాము, అవి కాకుండా మేము చెప్పినవి కూడా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు, ఎలా ప్రజల్ని మోసం చేశారో అందరికీ తెలుసు. అలాగే ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మొదటి సంవత్సరమే 1,86,000 కోట్ల రూపాయలను అప్పు తీసుకొచ్చి ఒక చెత్త రికార్డు సృష్టించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఫెయిల్యూర్ అయింది రాష్ట్రంలో, ఆడపిల్లల్ని ఎలా మానభంగాలు చేసి చంపేస్తున్నారో అందరూ చూస్తున్నారు. అలాగే తప్పుడు కేసులతో ఎలా వైఎస్ఆర్సీపీ వాళ్ళని మీకు తప్పు అని చెప్పి నిలదీసిన వాళ్ళని మీరు ఎలా తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారో అన్నీ చూస్తున్నారు. అఫీషియల్స్ని మీరు ఎలా మోసం చేసి ఉద్యోగస్తుల్ని ఈరోజు వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తాం లేదా ఉద్యోగం ఇస్తామని వాళ్ళని కూడా ఎలా మోసం చేశారో అందరూ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు డోర్ టు డోర్ పోయి ఇంటింటికి తెలుగుదేశం అంటే మిమ్మల్ని కొడతారన్న భయంతో ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి లీడర్ని బెదిరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటే ఎవరు ఒప్పుకోరు. ఇంకొకసారి నోరు గనక అదుపు తప్పితే అదే భాషలో నేను మాట్లాడాల్సి వస్తుందని భానుప్రకాష్ని హెచ్చరిస్తూ ఇదే పోలీసులకు చెప్తున్నాను. ఈరోజు తిరుపతి కానీ, రాజంపేట కానీ, నగిరిలో కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా వాళ్ళందరూ కూడా మాట్లాడండి. ఏ విధంగా కలెక్టర్, ఎస్పీ పర్మిషన్లు ఇస్తున్నారు, రోడ్ల మీద ఈ విధంగా అక్రమ బియ్యం వెళ్లేదానికి, అక్రమ లిక్కర్ వెళ్లేదానికి, అక్రమ ఇసుక వెళ్లేదానికి కనుక్కోండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఆ ఎమ్మెల్యేలను అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టండి. అంతేగాని మీ వాళ్ళు అయితే భద్రంగా పెట్టుకొని మా మీద లేని తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసేదానికి బలి చేయాలనుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. మా కార్యకర్తలకి మేము అండగా ఉంటాం, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. కోర్టుకు వెళ్తాం, కోర్టు మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కోర్టు ద్వారా మేము తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుని బయటకు వస్తాం.